ట్రాఫిక్ చలనాలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక వెహికల్ పైన ఒక 200 రూపీస్ చలాన్ పైన ఉందనుకోండి, అందులో 80% డిస్కౌంట్ పోగా 20% పేమెంట్ అయ్యే విధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఒకసారి కేసీఆర్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఇలానే జరిగింది, రేవంత్ రెడ్డి సీఎం అయిన ప్రభుత్వంలో ఇలానే జరిగింది. అయితే ఇలా ప్రభుత్వాలు డిస్కౌంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఇటీవల ఒక కేసు విషయంలో హైకోర్టు విచారించినప్పుడు ఇది సరైన పద్ధతి కాదని, ఈ పద్ధతి వల్ల ప్రజలకు చట్టంపై న్యాయంపై వాళ్ళు అంటే చలాన్లు కట్టే నిర్లక్ష్యం వహిస్తారని. ఎందుకంటే ప్రభుత్వాలు ఎలాగైనా మనకు ఒకవేళ ఫైన్లు పడ్డ తర్వాత వాళ్ళకి ఎటువంటి డిస్కౌంట్లు ఇస్తున్న ఉద్దేశంతో పౌరులు నిర్లక్ష్య ధోరణి ఏర్పడుతుందని హైకోర్టు భావించింది. అయితే ఇలా చలాన్లపై డిస్కౌంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటే అది ముమ్మాటికి రాంగ్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం చలాన్ ఎందుకు వేస్తుంది అంటే బండి నడిపే ప్రతి వ్యక్తి రూల్స్ పరంగా నడపాలని కోరుకుంటారు. ఎందుకంటే హెల్మెట్ లేకుండా బండి నడిపితే యాక్సిడెంట్ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వ్యక్తి చనిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి హెల్మెట్ ధరించి నడపాలని, లేకుంటే ఫైన్ ప్రభుత్వాలు వేస్తాయి. అలా ప్రభుత్వాలు ఫైన్ వేసినప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసినప్పుడు మనము ఆ ఫైన్ కట్టుకుంటే మంచిది. కానీ ప్రభుత్వం ఎట్లాంటి డిస్కౌంట్ ఉద్దేశంతో ఫైన్ కట్టకుండా నిర్లక్ష్య ధోరణి వివరిస్తే ఇంకోసారి కూడా మనం బండి నడిపేటప్పుడు కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తాం. అది మన ప్రాణానికి ముప్పు జరుగుతుంది. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఇది కరెక్ట్ కాదని హైకోర్టు భావించింది. చట్టంపై న్యాయంపై నమ్మకం ప్రజలకు ఉండాలని కోర్టులు భావిస్తున్నాయి. ప్రభుత్వం అదేవిధంగా ఆలోచించాలని హైకోర్టు భావించింది.